హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను పంచదార బెల్లం వాడకుండా ఖర్జూరంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ లడ్డూని తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఖర్జూరం లడ్డు కోసం ముందుగా అయితే ఒక హాఫ్ కప్ జీడిపప్పుని తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు అండి. బాదం పప్పుని కూడా ఇలా హాఫ్ కప్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలండి. పల్లీలను లైట్గా వేయించి పొట్టు తీసి రోట్లో వేసి దంచుకోవాలి. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చండి. నేనైతే రోట్లో వేసుకొని ఇలా అయితే దంచుకున్నాను. నెక్స్ట్ ఒక పావు కప్పు కిస్మిస్ అయితే తీసుకోవాలండి. తరువాత ఒక కప్పు ఖర్జూరాన్ని అయితే తీసుకోవాలండి. ఒకవేళ సీడ్స్ ఉంటే కనుక వాటిని సపరేట్ చేసేసి ఓన్లీ ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఇవే కాకుండా మీరు కావాలనుకుంటే వాటర్ మిలన్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, పిస్తా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇది కొంచెం గిన్నెకి అంటుకుంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కరిగించుకోవాలండి. నెయ్యి కరిగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని, బాదం పప్పుని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని అయితే వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించుకున్న జీడిపప్పు మాడిపోతుందండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అయితే వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి దంచి పెట్టుకున్న పల్లీలను అలానే కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి 1 నిమిషం వేగితే సరిపోతుందండి. కిస్మిస్ కూడా అలానే 1 నిమిషం వేగితే సరిపోతుందండి. 1 నిమిషం తర్వాత ఇవైతే వేగిపోయాయండి. ఇవి వేగాయో లేవో తెలియాలంటే జీడిపప్పుని కానీ, బాదం పప్పుని కానీ నోట్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీగాను టేస్టీగా అనిపిస్తుందండి. అప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ అయ్యి కరిగిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. ఇది కొంచెం స్టిఫ్ గా ఉంది కదా, కొంచెం లూజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలానే కలర్ కూడా చేంజ్ అవుతుందండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో ఉంది కదా, ఇది కొంచెం థిక్ బ్రౌన్ అయిపోతుందండి. అంతసేపటి వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే స్పాచులా యూజ్ చేస్తున్నానండి. ఇలా స్పాచులాని యూజ్ చేయడం వల్ల ఖర్జూరం కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. ఇలా స్పాచులాతో అయితే కొంచెం మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే స్టీల్ గెరెట్ వాడినట్టయితే ఈ ఖర్జూరం అంతా ఆ గెరెట్కి అంటుకుపోతుందండి. ఇలా ఈ స్పాచులా అనుకోండి, మనకి ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, కొంతసేపటి తర్వాత ఖర్జూరం అయితే ఇలా బ్రౌన్ కలర్ లో అయితే వచ్చేసింది. ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నట్స్ ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నట్స్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కొంచెం చిన్న సైజు లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి. చూసారు కదండి, ఇక్కడ నేను ఈ సైజు లడ్డూని అయితే చుట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా లడ్డూలు లాగా చుట్టుకోవాలి. ఇలా లడ్డూల లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒక 15 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. అంతే అండి, పంచదార బెల్లం లేకుండా ఖర్జూరంతో ఇలా టేస్టీ అండ్ హెల్దీగా లడ్డూని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ ఖర్జూరం లడ్డూతో పాటుగా ఇదివరకు ప్రీవియస్ వీడియోస్ లోని హెల్దీ లడ్డూ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.